నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం అందించబోయే ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై అధ్యయనం చేయడానికి నియమించిన ఓ బృందంలో నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి స్థానం కల్పించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అందజేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వివిధ రకాల లబ్ధిని పొందటానికి అనేక రకాల కార్డులు వినియోగించాల్సి వస్తూ ఉండటంతో అన్ని రకాల లబ్ధికి ఒకే కార్డుతో పొందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డును అందించడానికి సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ తరహా కార్డులను అందజేసిన మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో పర్యటించి ఆయా రాష్ట్రాల్లో అవలంబిస్తున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేయటానికి 13 మంది సీనియర్ అధికారులతో 4 బృందాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలో పర్యటించే 3 సీనియర్ అధికారుల బృందంలో నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి స్థానం కల్పించింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చెంగ్తో టీ ఫైబర్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుప్రసాద్ పన్నీరుతో కలిసి నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మహారాష్ట్రలో పర్యటించి అక్కడి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయనున్నారు. ఈ నెల 25 నుంచి 27 వరకు 3 రోజుల పాటు 4 బృందాలు 4 రాష్ట్రాల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ జారీలో అవలంబిస్తున్న విధానాలను పరిశీలించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు.